హలో అండి, నేను జాహ్నవి. నిజంగా చెప్పాలంటే ఇప్పటి వరకు నేను ఏ సినిమా చూసినా ఇలా ప్రత్యేకంగా వీడియో చేసి నా అభిప్రాయాన్ని అయితే చెప్పలేదు. కానీ పెద్ది చూసిన తర్వాత మాత్రం ఈ 4 మాటలు చెప్పకుండా ఉండలేకపోతున్నా. పెద్ది అది ఒక సినిమా కాదు, ఒక ఎమోషన్. ఈ రోజుల్లో చిన్న చిన్న సమస్యలకే చాలా మంది లైఫ్ అయిపోయిందని అనుకుంటున్నారు. కానీ ఈ సినిమా మాత్రం ఒకటే చెప్తుంది: పడిపోవడం ఓటమి కాదు, మళ్ళీ లేవలేకపోవడమే ఓటమి. ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన అంశం ఒకటి ఉంది, అది స్పోర్ట్స్. క్రికెట్ అనేది మనకి ఎంత పేషెన్స్గా ఉండాలో నేర్పిస్తుంది. రన్నింగ్ మనకు ఫోకస్ నేర్పిస్తుంది. కానీ కుస్తీ మాత్రం జీవితాన్నే నేర్పిస్తుంది. ఎన్నిసార్లు నేల కూలినా సరే మళ్ళీ లేచి పోరాడాలని చెప్తుంది. అదే పెద్ది ఇచ్చిన అసలు మెసేజ్. ఇక రామ్ చరణ్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమాలో ఆయన యాక్టింగ్ చేయలేదు, జీవించారు అంతే. ఆ బాడీ లాంగ్వేజ్, ఆ మేక్ ఓవరు, ఆ ఇంటెన్సిటీ, ముఖ్యంగా కుస్తీ సన్నివేశాలు చూస్తుంటే ఆ పాత్ర కోసం ఆయన ఎంత కష్టపడ్డారో అర్థమవుతుంది. స్వామి దీక్షలో ఉండి అంత డిసిప్లిన్ మెయింటైన్ చేస్తూ ఈ స్థాయి ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ రామ్ చరణ్ గారు. ఈ సినిమాలో రామ్ చరణ్ అనే స్టార్ కనిపించాల, పెద్ది మాత్రమే కనిపించారు. ఇక డైరెక్టర్ బుచ్చిబాబు గారికి ప్రత్యేకంగా అభినందనలు చెప్పాలి. విలేజ్ ఎమోషన్, స్పోర్ట్స్ స్పిరిట్, సెల్ఫ్ రెస్పెక్ట్, ఫ్యామిలీ వాల్యూస్ అన్నింటినీ ఎంతో అందంగా చూపించారు. పర్సనల్లీ నాకు మాత్రం ఇది ఆయన బెంచ్ మార్క్ ఫిల్మ్ అనిపించింది. జగపతి బాబు గారి అప్పల సూరి క్యారెక్టర్ సినిమాకి ఒక పెద్ద బలం. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ నెక్స్ట్ లెవెల్ అబ్బా. జాన్వీ కపూర్ గ్లామర్ పరంగా చాలా బ్యూటిఫుల్గా కనిపించడమే కాకుండా పెద్ది జర్నీకి ఎమోషనల్ స్ట్రెంగ్త్ని ఇచ్చే క్యారెక్టర్గా చాలా న్యాచురల్గా చేశారు. ఇక ఏఆర్ రెహమాన్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి సోల్ లాంటిది. రత్నవేలు గారి సినిమాటోగ్రఫీ ప్రతి ఫ్రేమ్ని ఒక బ్యూటిఫుల్ పెయింటింగ్లా మార్చింది. చివరిగా ఒక్క మాట, సోషల్ మీడియాలో వచ్చే నెగిటివ్ టాక్స్ నమ్మకండి. కొంతమంది ఈ సినిమాని అర్థం చేసుకోలేకపోవచ్చు, కొంతమంది ఏం చూస్తావులే అని వెనక్కి లాగేయచ్చు. కానీ ఆకండి, ఈ సినిమా ఒక్కసారైనా చూడండి. ఎందుకంటే మళ్ళీ పుట్టెత్తమా ఏంటి. మొత్తం పెద్ది టీంకి, ఎంటైర్ పెద్ది టీంకి, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, వీళ్ళందరికీ మా జేఆర్ విజన్ మీడియా తరఫున హార్ట్ఫుల్ కంగ్రాచ్యులేషన్స్. పెద్ది ఇదొక సినిమా కాదు, ప్రతి ఫైటర్ గుండెల్లో నిలిచిపోయే ఒక ఇన్స్పిరేషన్. ఓవరాల్గా నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం పెద్ది అనేది ఖచ్చితంగా థియేటర్లో తప్పకుండా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా. నెగిటివ్ టాక్స్, ట్రోల్స్ పక్కన పెట్టి ఒకసారి మీరు వెళ్ళి చూడండి. ఈ సినిమా మీకు ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, ఒక మంచి ఎమోషన్, ఒక ఇన్స్పిరేషన్ కూడా ఇస్తుంది. నా రివ్యూ మీకు నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఒపీనియన్ అండ్ మీ కమెంట్ కూడా తెలియచేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. నమస్తే.